సహోదరి మనకు కనపడుతుందండి. ఆమె పేరు వచ్చి హన్నా. సంతానం లేదు, గర్భఫలం ఆమెకు లేదు, నిందలు అవమానాలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక రోజున ఆమె దేవుని మందిరానికి వచ్చింది. ఎలా వచ్చిందంటే పగిలిన హృదయముతో, విరిగినటువంటి జీవితంతో వచ్చిందండి. ఆమె ఎలా ప్రార్థన చేస్తుంది అనంటే దైవజనునితో చెప్తాది ఏంటనంటే, నేను మనో దుఃఖము గల దానినై అంటది. నా ఆత్మను నీళ్ల వలె నా దేవుని సన్నిధిలో కుమ్మరించి అంటది. విరిగిన 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 జీవితముతో, హృదయముతో దేవుని మందిరములో అడుగు పెడితేనండి, నా దేవుడు ఆమెను తోసిపుచ్చలేదు. నా దేవుడు ఆమె మనో వ్యాధులని ఆలకించి ఆమె జీవితాన్ని కట్టినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అయితే ఈ రోజున విరిగిన నీ జీవితాన్ని కూడా ఆయన కట్టాలంటే దేనిలో విరిగావు, ఎక్కడ విరిగిందో నీ జీవితం నాకైతే తెలియదు. అయితే నా దేవుడు కట్టాలి అనంటే దేవుని బిడ్డలారా, నీవు దేవుని దగ్గరికి రావాలి. ఆ దేవుని దగ్గరికి కూడా నువ్వు ఎలా రావాలి అనంటే విరిగిన హృదయముతో రావాలి. విరిగినటువంటి హృదయముతో నీవు రావాలి. బైబిల్లో మనకందరికీ బాగా తెలుసు, బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు కదా. చూడండి, ఒక రోజున ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేసుకునేందుకు దేవుని ఆలయంలోకి వచ్చారట. వారిలో ఒకరు సుంకరి, రెండో వ్యక్తి వచ్చి పరిసేయుడు. వీరిద్దరు కూడా దేవుని ఆలయంలో మోకరించారు, ప్రార్థన చేశారు. అయితే వీరిద్దరిలో కూడా దేవుడు ఎవరిని అంగీకరించాడు? ఎవరి ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళింది? ఎవరు నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు దేవుని ద్వారా అనే లేఖన భాగాల్లో మనం చూచినట్లయితే, దేవుని బిడలారా, పరిసేయుని ప్రార్థనని దేవుడు అంగీకరించలా. పరిసేయుని ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించలేదు అనంటే, దేవుని యొద్దకు వచ్చాడు గాని, దేవుని యొద్ద మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు గాని, అతడు ఎలా ప్రార్థన చేసుకుంటున్నాడు అనంటే ఎంతసేపు విరిగిన హృదయంతో కాదు, సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా అంటే, ఆకాశం వైపు నా కన్నులెత్తి నేను చూచుటకు కూడా, దేవా నేను యోగ్యుని కాదు నాయనా, ఇదిగో నా తండ్రి నేను దుర్మార్గుని ప్రభువా, నన్ను మన్నించు, నన్ను క్షమించు అని చెప్పి తిరిగినటువంటి మనసుతో ప్రార్థన చేశాడు. దేవుడు అంటాడు, దేవుని బిడలారా, ఈ సుంకరి యొక్క ప్రార్థన నేను అంగీకరించాను. సుంకరి నీతిమంతునిగా తీర్చిదిద్దబడి నా మందిరంలోంచి బయటికి వెళ్ళిపోయాడు అంటాడు. ఈ రోజున నా దేవుడు ఎవరు అనంటే, విరిగి నలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారిని అంగీకరించే దేవుడు అండి, అంగీకరించేటువంటి దేవుడు. ఆయన నేను అంగీకరించాలంటే ఆయన దగ్గరికి నువ్వు రావాలి. హన్నా వలె, సుంకరి వలె ఎలా రావాలి అనంటే, ఎలా పడితే ఎలా రావడం కాదు. వాక్యం ఏమని చెప్తుంది అనంటే, దేవుని బిడ్డలారా, విరిగినటువంటి హృదయంతో నువ్వు రావాలి.